ఉరవకొండలో మన పిల్లలకి జూనియర్ కాలేజీ కట్టినా, ఉరవకొండకి హాస్పిటల్ కట్టినా, లేక మహిళా జూనియర్ కాలేజీ పెట్టినా, లేక ప్రతి ఊళ్ళో హై స్కూల్ బిల్డింగ్లు కట్టినా మీ పయావుల కేశవే పనిచేయడం జరిగింది. జీబీసీ కాలువకి ఆధునీకరణ సిమెంట్ లైనింగ్ పూసింది కూడా ఎవరు అంటే 2014 నుంచి 19 వరకు మీ పయావుల కేశవే పనిచేయడం జరిగింది. 5 ఏళ్లలో వీళ్ళు ఎక్కడైనా ఒక గంప మన్ను కాలువలో నుంచి తీసినారా, ఒక మీటర్ సిమెంట్ వేసినారా అని నేను అడుగుతున్నాను. మన హావలిలో తాగునీళ్ళకి ఎంత ఇబ్బంది పడినారు. పెద్ద ఊరు, పొద్దున్న లేచి చేనులకు పోయి పని చేసుకొని సాయంత్రం వచ్చి మళ్ళా బిందులు మోసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఎలక్షన్లప్పుడు ఆ ఎర్నాలు లేకపోతే వాళ్ళు పడిన బాధలు విపరీతంగా ఉన్నాయి. ఆ కొట్టాలు లేకపోతే నీళ్లు చుక్క రావడం లేదు అనేటువంటిది. ఈ రోజు మీరు చూసినారు, సంవత్సరం తిరిగే లోపల ఎంత పెద్ద పైప్ లైన్ వేసుకున్నాము అని అంటే ఇంకా 10 ఏళ్ళు మనకి ఆవలికి నీళ్లు లేకుండా పని చేసేవానికి ఓటేస్తే లాభం ఏంది అనేటువంటిది మనం అందరూ గుర్తించాల. మీ పంటలు ఎండిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, 2016-18 అనుకుంటా అందరినీవా నుంచి నీళ్లు తీసుకొని వచ్చి మన జీబీసీకి నీళ్లు ఇచ్చి మీ పంటలన్నీ కాపాడింది ఎవరు అని అంటే అదే పోయి అప్పులు చేసుకుంటారు అనేటువంటి తెలిస్తే నాయకుడు అనేవాడు ఇంట్లో పండుకోడు, పోయి గవర్నమెంట్ తో కొట్లాడి నీళ్లు ఇడిపిస్తాడు. కనీసం ఆ రోజు మీకోసం రోడ్డు ఎక్కి పోరాడేటువంటి పరిస్థితికి వచ్చినాం. నేను అభివృద్ధి ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాను తప్ప ఎలక్షన్లు అయినాక అభివృద్ధి కోసమే పనిచేస్తా ఉంటాం. ఈ రోజు ఇంతమంది నమ్ముకొని ఓట్లు వేసినటువంటి ప్రజానీకంలో నాకు మెజారిటీ వచ్చిందా లేదా అనేది కూడా నేను ఎప్పుడు చూడలే. మనకు బీదోళ్ళ కోసం పనిచేయడం కోసమే భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. దానికోసం నేను ఈరోజు రాష్ట్రానికి మంత్రి అయినా కూడా ఉరవకొండ నియోజకవర్గానికి కూలీలాగానే పనిచేస్తానని చెప్తాను. మీ చేనులో మీరు సొంతం చేనులో పోయి కూలి చేసుకునే సిగ్గుపడతామా?